ప్రతి ఒక్కరు కూడా ఇది కేవలం క్రైస్తవులు దేవుడి బిడ్డలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం చదవండి. ముందుగా దేవుడు మత్తయి సువార్తలో 13:9 చెవిగలవాడు వినుగా కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత సామెతలు 13:9 నీతిమంతుడు తేజరిల్లుతాడనే మాట కూడా మనం వినగలుగుతున్నాం. ఆది కాండంలో కూడా నోవాహు దినాల్లో జరిగిన మాట ప్రకారం ఎబ్రీ పత్రిక 11:7 నీతిమంతుడు అనే మాట మనం వినగలుగుతున్నాం. ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనలో నీతి ఉందా? ఇక్కడ ఒక మాట లూకా సువార్త 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ నుంచి నేను చదువుతున్నాను. యోదాయ దేశపు రాజైన ఏరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్య అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకరితే. ఆమె పేరు ఎలిషబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయవిధులను చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని యందు దేవుడి దృష్టిలో మీరు నీతిమంతులుగా ఉన్నారా? ఒక్కసారి మీ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా భార్యాభర్తలు బ్రతుకుతున్న మీరు మీ పిల్లల్ని ఆ నీతి మార్గంలో నడిపిస్తున్నారా? లేదంటే పిల్లల్ని వారికి నచ్చినట్లు పెంచుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు కుటుంబంతో దీవించబడాలి అంటే మనిషికి నీతి కావాలి. నీతి అనగా మంచితనము. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు. మంచివారుగా ఉన్నవారిలో నీతి ఉంటుందని, సత్యం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీవు నీతిమంతుడిగా బ్రతికితే దేవుడు దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుడి దృష్టిలో మీరు కూడా నీతిమంతులుగా ఉంటారు. ఒకవేళ ఇంకా నీతి తప్పి మీ ఇష్టానుసారంగా మీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారా? అయితే ఈరోజే ప్రభువా నన్ను క్షమించు అని దేవుడి దృష్టిలో నీతిమంతులుగా మారండి. ధన్యులుగా బ్రతకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ శైలేష్ పాల్.